హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కోల్కతా సిటీ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన కొత్త విషయాలను తెలుసుకుందాం. ఒకప్పుడు కోల్కతాను కల్కతా అని పిలిచేవారని మీలో చాలా మందికి తెలుసు అనుకుంటా. కోల్కతా నగరం పశ్చిమ బెంగాల్ రాజధాని. అలాగే హుగ్లీ నది ఒడ్డున ఉన్న ఒక ముఖ్యమైన నగరం. దీని మొత్తం వైశాల్యం 206 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఈ నగరం యొక్క కథ 300 సంవత్సరాల నాటిది. ఇక్కడ ఇది బ్రిటిష్ కాలంలో భారతదేశ రాజధానిగా కూడా మారింది. ఈ ప్రదేశం దాని చరిత్ర, ఆహారం, పర్యాటకం మరియు పండుగలకు కూడా చాలా ప్రసిద్ధి చెందింది. పండుగల గురించి చెప్పాలంటే ఇక్కడ దుర్గా పూజను చాలా వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ మొత్తం నగరం కూడా మెరిసే దీపాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ నగర మొత్తం జనాభా దాదాపు 45 లక్షలు. కోల్కతా మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా దాదాపు 1,50,00,000. ఇందులో హిందువుల జనాభా దాదాపు 76.5%. దాదాపు 20 నుండి 30% ముస్లింలు, 0.88% క్రైస్తవులు మరియు 0.47% జైనులు ఉన్నారు. కోల్కతా నగరాన్ని ది సిటీ ఆఫ్ జాయ్ అని కూడా పిలుస్తారు. అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండే నగరమని. ఇక్కడ అధికారిక భాష బెంగాలీ. కానీ దీనితో పాటు ఇంగ్లీష్, ఉర్దూ, ఒరియా మరియు అనేక ఇతర భాషలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు కోల్కతాలో షాపింగ్ కోసం వెళ్ళాలి అనుకుంటే మీకు ఇక్కడ షాపింగ్ కోసం ఎన్నో రకాల మార్కెట్లను చూడొచ్చు. న్యూ మార్కెట్ కోల్కతా మరియు గరయ్య హట్లాంటి మార్కెట్లు. ఈ రెండు ప్రదేశాలు బట్టలు, నగలు, బూట్లు, చీరలు, విదేశీ పువ్వులు మరియు ఆహార పదార్థాలకు చాలా ఫేమస్. దీనితో పాటు హాతీ బగన్ మార్కెట్ పక్షులకు, జంతువులకు మరియు సినిమా థియేటర్లకు ప్రసిద్ధి చెందింది. అలాగే మీరు పండుగలకు షాపింగ్ చేయాలనుకుంటే మీరు బడా బజార్ మార్కెట్కు రావచ్చు. దీనితో పాటు మీరు కోల్కతాలోని అనేక మాల్లను కూడా చూడవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఇది షాపింగ్ గురించి. ఇప్పుడు కోల్కతా ఇతర విషయాలకు ప్రసిద్ధి చెందిందో తెలుసుకుందాం. ఈ నగరం ఆహారం విషయంలో చాలా ఫేమస్. ఇక్కడ మొదటి ప్రసిద్ధ వంటకం రసగుల్లా, తరువాత పుచ్కా, కాథి రోల్, ఫిష్ ఫ్రై, బల్మారి మరియు మిస్టి ధోయా వస్తాయి. ఫ్రెండ్స్, ప్రజలు రెండు ప్రత్యేక విషయాల కోసం ఇక్కడికి వస్తారు. మొదటిది ఫుట్బాల్ మ్యాచ్, రెండవది క్రికెట్ మ్యాచ్. ఇక్కడ భారతదేశంలోనే అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం సాల్ట్ లేక్ స్టేడియం ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్టేడియంగా కూడా పరిగణించబడుతుంది. దీనితో పాటు ఇక్కడ ఉన్న క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టేడియం పేరు ఈడెన్ గార్డెన్ స్టేడియం. ఈ నగరం యొక్క ఓడరేవు గురించి చెప్పాలంటే ఇక్కడ రెండు ప్రధాన ఓడరేవులు ఉన్నాయి. మొదటిది శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవు, రెండవది హదియా ఓడరేవు. హుగ్లీ నది ఒడ్డున ఉన్న బ్రిటిష్ కాలంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఓడరేవును తూర్పు ఇండియా కంపెనీ అభివృద్ధి చేసింది. దీని కారణంగా ఇది భారతదేశంలోని పురాతన ఆపరేటింగ్ ఓడరేవుగా మారింది. కోల్కతా ఎలా అభివృద్ధి చెందిందో ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన కాలంలో కోల్కత్తనులో చరణులు స్థాపించారు. తరువాత బ్రిటిష్ రాజు 1757లో ప్లాసీ యుద్ధంలో పోరాడటం ద్వారా ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుని ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా మార్చారు. 1857లో తిరుగుబాటు తర్వాత 1947లో బెంగాల్ విభజించబడి కోల్కత్తా పశ్చిమ బెంగాల్ రాజధానిగా మారింది. 1984లో మెట్రో రైలు మొదట కోల్కతాలో స్టార్ట్ అయింది. దీనితో పాటు ఆర్థిక అభివృద్ధిలో అనేక ఒడిదుడుకులు ఉన్నాయి. చివరికి అన్ని ఇబ్బందుల తర్వాత కోల్కతా నగరాన్ని 2015లో స్మార్ట్ సిటీ పథకంలో చేర్చారు. నేడు కోల్కతా నగర జీడీపీ దాదాపు $220 బిలియన్. దీంట్లో 35 నుండి 40% పరిశ్రమ నుండి వస్తుంది. 30 నుండి 35% సేవల నుండి, 20 నుండి 25% వాణిజ్యం నుండి మరియు 5 నుండి 10% పర్యాటకం నుండి వస్తుంది. ఇప్పుడు మనం రవాణా గురించి మాట్లాడుకుంటే ఈ నగరం కూడా వెనుకబడలేదు. ఇక్కడ రెండు పెద్ద రైల్వే స్టేషన్లు నిర్మించబడ్డాయి. మొదటిది హౌరా మరియు రెండవది సీల్దా. దీనితో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు మీద ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ రోడ్డు రవాణా గురించి మాట్లాడుకుంటే ఆసియాలో ఏకైక కార్యాచరణ ఎలక్ట్రానిక్ డ్రమ్ వ్యవస్థ 100 సంవత్సరాల కంటే పాతది. ఇది మాత్రమే కాదు, మీరు ఇక్కడ పసుపు టాక్సీలను కూడా చూడొచ్చు. ఇవి చాలా తక్కువ నగరాల్లో కనిపిస్తాయి. ఫ్రెండ్స్, మీరు చదవడానికి ఇష్టపడితే
ఈ నగరం కూడా దానికి బేస్ట్ అని చెప్పచ్చు. కోల్కతాలోని కాలేజ్ స్ట్రీట్ అనేది పుస్తకాల ప్రపంచం అని పిలువబడే ప్రదేశం. ఈ వీధిలో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన అన్ని పుస్తకాలు, చిన్నవి పెద్దవి అన్నీ మీకు దొరుకుతాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సెకండ్ హ్యాండ్ పుస్తక మార్కెట్. అలాగే కోల్కతాలో భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ గ్రంథాలయం ఉంది. తూర్పు భారతదేశంలోనే ఎత్తైన భవనం ది 42 స్కేస్క్రాపర్ కూడా ఉంది. అలాగే ఇక్కడ ఇప్పటికి రిక్షాలు, బండ్లు నడుస్తాయి. ఇవి నేడు చాలా తక్కువ ప్రదేశాలలో మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు కోల్కతాలో సందర్శించదగిన ప్రదేశాలు ఏవో తెలుసుకుందాం. ముందుగా హుగ్లీ నదిపై ఉన్న హౌరా వంతెన ఇక్కడకు వస్తుంది. తరువాత విక్టోరియా మెమోరియల్ ఇండియన్ మ్యూజియం, సైన్స్ సిటీ, సెయింట్ పాల్స్కాడో చర్చి, దక్షిణేశ్వరి కాళి ఆలయం, ఫోర్ట్ విలియం, బిర్లా ప్లానిటోరియం, నికో పార్క్, మార్బుల్ ప్యాలెస్ మరియు రవీంద్ర సదన్ ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కోల్కతాలో తిరగాలనుకుంటే ఈ ప్రదేశాలన్నీ కోల్కతాలో సందర్శించడానికి ప్రసిద్ధి చెందాయి. ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.